ఉప ముఖ్యమంత్రి ఉసూరుమనిపించారు. మత్స్యకారులను ఆశ పెట్టి నిరాశలో ముంచేశారు. ఆయన వస్తారు, ఏదో చేస్తారు, ఎంతో కొంత ఉపశమనం దక్కుతుంది అని ఆశించినటువంటి వాళ్ళందరి ఆశల మీద నీళ్లు జల్లేశారు. దాంతో ఇప్పుడు జనసేనాని పవన్ కళ్యాణ్ తీరు మీద ఆయన సొంత నియోజకవర్గం పిఠాపురం వాసులు తీవ్ర నైరాశ్యంలో మునిగిపోతున్నారు. ఉప్పాడ, మూలపేట, కోనపపేట ఇలా పలు మత్స్యకార గ్రామాలు చెందినటువంటి వాళ్ళు 20 రోజుల క్రితం ఒక్కసారిగా బగ్గుమన్నారు. రోడ్డెక్కి నిరసనలకు పూనుకున్నారు. తమ భౌతవ్యాన్ని కాపాడాలి అంటూ డిమాండ్ చేశారు. తమకు ఎన్నికల నాడు ఇచ్చిన హామీని అమలు చేయాలి అంటూ గట్టిగా నిలదీశారు. అందుకోసం పవన్ కళ్యాణ్ వచ్చి సమస్య పరిష్కరించాలి అంటూ పట్టుబట్టారు. చివరికి అప్పట్లోనే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నటువంటి తరుణంలో పవన్ కళ్యాణ్ దృష్టికి సమస్య వెళ్ళింది. కాలుష్య కారకాల మూలంగా సముద్రంలో వేట తగ్గిపోయినటువంటి విషయం ఆయన గుర్తించారు. సమస్య పరిష్కారానికి ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు. అక్టోబర్ 10వ తారీఖులోగా పిఠాపురం వచ్చి మత్స్యకారులతో మాట్లాడతాను అంటూ చెప్పుకొచ్చారు. అందుకు తగ్గట్టుగానే 9వ తారీఖునే ఆయన ఉప్పాడ, కాకినాడలో పర్యటించారు. కాకినాడలో మత్స్యకారులతో మంతి కలెక్టరేట్లో నిర్వహించారు. ఆ తర్వాత నేరుగా ఆ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల్ని ఉప్పాడ బహిరంగ సభలో వెల్లడించారు. కానీ ఆయన బహిరంగ సభలో మత్స్యకారులకు సంబంధించినటువంటి మౌలిక సమస్యల జోలికి వెళ్లకుండా దాటవేసిన ధోరణి చాలామందిని నిరాశపరిచింది. మరొక 3 నెలలు గడువు కావాలంటూ తాత్కాలికంగా సమస్య నుంచి గట్టెక్కాలి అన్నట్టుగా ఆయన చేసిన ఎత్తుగడ అందరినీ ఆందోళనకు కారణమయ్యింది. చాలా ముఖ్యమైనటువంటి సమస్య. అరబిందో, దివీస్, డెక్కన్ ఇలాంటి పలు కంపెనీల నుంచి నేరుగా కాలుష్యాలు సముద్రంలో కలుస్తున్నాయి. బహిరంగ రహస్యం. వాటి కారణంగా సముద్రంలో మత్స్య సంపద నాశనం అయిపోయింది. మత్స్య సంపద లేకపోవడంతో ఎంత కష్టపడి వేటాడి రోజంతా రెక్కలు ముక్కలు చేసుకున్న మత్స్యకారులకు చేపలు దొరకడం లేదు. దాంతో ఉపాధి సమస్య ఏర్పడింది. ఉపాధి లేకపోవడంతో ఇప్పుడు కుటుంబాల పోషణ గగనంగా మారింది. దాంతో రోడ్డెక్కి ఆందోళనకు పూనుకున్నారు. ఇలాంటి సమస్య పరిష్కారానికి ప్రభుత్వం ఏం చేస్తుంది, ఎంత మేరకు పరిష్కరిస్తుంది, ఎలాంటి హామీ ఇస్తుంది, ఇలాంటి విషయాల జోలికి పవన్ కళ్యాణ్ ఏమాత్రం పోయిన దాఖలాలు లేవు. మత్స్యకారులు ఒకటాశిస్తుంటే పవన్ కళ్యాణ్ మరో రూట్లో మాట్లాడుతున్నటువంటి వైను చాలా తీవ్రమైనటువంటి విషయంగా పరిగణించాల్సి ఉంటుంది. మత్స్యకారులు తమ జీవనోపాధి కోల్పోతున్నటువంటి తరుణంలో పరిహారం కానీ, లేదంటే తమ కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళకు ఉపాధి అవకాశాలు కానీ, ఇతర పరిష్కార మార్గాలు కానీ వెతుకుతారు అని ఆశిస్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్ అందుకు విరుద్ధంగా ఆయా పరిశ్రమల నుంచి కాలుష్యాన్ని అరికడతాం అంటూ ప్రస్తావిస్తున్నారు. కాలుష్యాన్ని అరికట్టడం వరకే తాము చేయగలం, పరిశ్రమాధిపతుల్ని వెళ్ళగొట్టలేం, భయపెట్టలేం, పైగా ఈ పరిశ్రమలన్నీ మన కూటమి హయాంలో వచ్చినవి కాదు, ఎప్పుడో వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి పాలనలో వచ్చినవే అన్నట్టుగా చేతులు దులుపుకునే ప్రయత్నం చేశారు. పరిశ్రమ ఎప్పుడొచ్చినా పర్యావరణ శాఖ మంత్రిగా, ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేగా, ఉప ముఖ్యమంత్రిగా ఆయన కాలుష్యాన్ని నియంత్రించాల్సిన బాధ్యత ఉంటుంది. కాలుష్యాన్ని నియంత్రించలేకపోతే అందుకు తగ్గ పరిష్కారాలు వెతకాల్సిన బాధ్యత కూడా నెరవేర్చాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడైనా కాలుష్యాన్ని అరికడతాం అన్నట్టుగా చెప్పుకొస్తున్నారు. వాస్తవానికి ఆయన ఈరోజు నేరుగా ఉప్పాడొచ్చి సముద్రంలో కాలుష్యం ఎక్కడ వెదజల్లుతున్నారో అక్కడ పరిశీలిస్తాను అంటూ ముందుగా చెప్పుకొచ్చారు. కానీ ఆ తర్వాత మాట మార్చారు. కారణం ఏంటంటే ఎక్కడైనా ఒక పరిశ్రమ సముద్రంలో వదులుతున్నటువంటి వ్యర్థాల కాలుష్యం కనబడకుండా చేయాలంటే కనీసంగా 4-5 రోజుల టైం పడుతుంది. కాబట్టి ఆయన ఈరోజు ప్రకటించి 3 రోజుల తర్వాత వస్తాను అంటూ చెప్పి 3 రోజుల నాడు సముద్రంలో కాలుష్యం లేదని చూపించే ప్రయత్నం చేయబోతున్నారా అనే సందేహం మత్స్యకారుల్లో కలుగుతుంది. నిజానికి ఆయనకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈరోజే పరిశీలిస్తే వెంటనే ఆయనకు అర్థమై ఉండేది. కానీ ఆయన అందుకు విరుద్ధంగా గడువు ఇచ్చి ఆయా పరిశ్రమలు జాగ్రత్త పడాలని సమయం ఇచ్చి ఆ తర్వాత ఆయన వచ్చి పరిశీలిస్తే ఏం ప్రయోజనం ఉంటుంది అన్నది మత్స్యకారుల మాట. దాంతో ఇప్పుడు సముద్రంలో కాలుష్యం తగ్గించామని, కాలుష్య నియంత్రణ చర్యలకు పూనుకున్నామని, ఆయా పరిశ్రమల యజమానులు పొల్యూషన్ ఆడిట్ ప్రకారంగా అన్ని నిబంధనలు పాటిస్తున్నారని చెప్పడం ద్వారా ఈ సమస్యకు మసిపూసి మారేడుకాయ చేయాలనేటువంటి ప్రయత్నంలో ఉన్నారా అనే సందేహం మత్స్యకారుల్లో మొదలవుతుంది.
పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి మాటలు కానీ 3 నెలల గడువు కోరినటువంటి వైనం కానీ రోజుగా ఎప్పటికప్పుడే సమస్య పరిష్కారం అయిపోదు, తాను మిగిలిన నేతల్లాగా పరిశ్రమలను బయపెట్టి మీకు ఎంతో కొంత పరిహారం ఇచ్చి చేతులు దులుపుకోలేను, ఇట్టా ఆయన చెప్పినటువంటి మాటల తీరు కానీ ఖచ్చితంగా మత్స్యకారులకి న్యాయం జరుగుతుంది అనే నమ్మకం సన్నగిలిపోవడానికి కారణమవుతుంది. దాంతో ఈ మత్స్యకారుల్లో కొత్త ఆందోళన అలజడి రేకెత్తేలా కనిపిస్తోంది. ఇలా ఎన్నాళ్ల పాటు సముద్రంలో వేట లేకుండా కొనసాగాలి? ఉప ముఖ్యమంత్రి వస్తారు, ఏదో చేస్తారని ఆశిస్తే ఆయన చేతులెత్తేసినటువంటి తరుణంలో భవిష్యత్తు ఏం చేయాలి అన్న దాని మీద మత్స్యకారులు మళ్ళా గుల్లాలు పడుతున్నారు. మరి ఈ పరిణామాలు ఎటు దారి తీస్తాయి? ఉప్పాడ నియోజకవర్గంలోనే దాదాపుగా 8,000 మత్స్యకార కుటుంబాలు సముద్ర వేట మీద ఆధారపడి ఉన్నాయని స్వయంగా పవన్ కళ్యాణ్ ప్రకటించినటువంటి తరుణంలో ఆయా కుటుంబాల భౌతవ్యం ఏంటి? దానికి ప్రభుత్వం ఏం చేస్తుంది? పరిశ్రమాధిపతులు ఏం చేస్తారు? పవన్ కళ్యాణ్ ఎంత బాధ్యత తీసుకుంటారన్న దాని మీద నిర్దిష్టమైనటువంటి స్పష్టత లేకపోవడంతో ఇప్పుడు నైరాస్యం అలుముకుంటుంది. మత్స్యకారుల ఉద్యమం ఎటు మళ్ళుతుందో అనే చర్చ అయితే మొదలైంది.